హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరికి సంబంధించి నాగ చైతన్య అలాగే శోభిత ఇద్దరి పెళ్లికి సంబంధించి అలాగే వాళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి వాళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. వాళ్ళు ఒకసారి ఒక యూరోప్ ట్రిప్లో కనిపించడంతో అక్కడే వాళ్ళ ప్రేమ వ్యవహారం స్టార్ట్ అయిందని, దాని తర్వాత ఎక్కువ ప్లేసెస్లలో వాళ్ళు వెళ్ళారని కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. దాని తర్వాత ఎక్కువగా దీని గురించి మాట్లాడకపోయినప్పటికీ నిన్న మార్నింగ్ 9:42కి వీళ్ళిద్దరైతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అఫీషియల్గా నాగార్జున అనే ఆయన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో ఆయన పెట్టడం జరిగింది. దానికి సంబంధించే ప్రజెంట్ సమంత తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ప్రీతం అయితే ఇంకొక పోస్ట్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్ట్ ఏంటి అంటే, కంగ్రాచులేషన్స్ స్లట్, ఈజ్ యువర్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సీక్రెట్స్ అండ్ లైస్ కిల్ రిలేషన్షిప్స్, నో మ్యాటర్ హౌ కేర్ఫుల్ యు ఆర్, యూ విల్ గెట్ కాట్. అంటే ఒక విధంగా ఆయన పతిత అని చెప్పేసి, కంగ్రాచులేషన్స్ పతిత, ఆయన ఇంకా నీవాడే తీసుకెళ్ళిపో అనే విధంగా ఒకటి. ఇంకోటేమో సీక్రెట్స్ అండ్ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి అబద్ధాలు మీరు ఎంత దాచాలి అనుకున్నా అవి దాగవు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఏంటి అంటే, అసలు సమంత ఒకప్పుడు ఇది ఎక్కువగా చర్చ నడిచింది అనుకోవచ్చు, సమంత నాగ చైతన్యాన్ని ఇద్దరు విడిపోవడానికి గల కారణం ప్రీతం అని, అదేవిధంగా శోభిత ఇటు నాగ చైతన్య లవ్లో ఉన్నారు కాబట్టి నాగ చైతన్య కూడా విడాకులు ఇచ్చారని ఈ వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆయన పెట్టిన ఈ పోస్ట్ పరంగా చూస్తే మాత్రం అది ఒక విధంగా నిజమనే నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దారుణమైన మాట అనాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నప్పటికీ కొంతమంది స్టే స్ట్రాంగ్ సమంత అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.